కూరగాయల సాగు చేపట్టే రైతులెవరైనా ఏదో ఒక రకం కూరగాయ సాగుపైనే ఆధారపడరు. సాధారణంగా 3-4 రకాల కూరగాయలను పండిస్తూ ఉంటారు. కూరగాయల సాగంటేనే ఎన్నో సమస్యలు, ఎంతో చాకిరి. నాట్లకు, కోతలకు, కలుపుతీతకు, సస్యరక్షణకు ఇలా విత్తింది మొదలు కోత వరకు ప్రతిదినం పనివారి అవసరం లేనిదే నడవదు. ఏ చీడో పీడో ఎప్పుడూ పంటను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక కరెంటు కోత, నీటి ఇక్కట్లు అన్నీ చూసుకున్న తరువాతే కూరగాయల సాగుకు పూనుకోవాలి. అంతా చేస్తే తీరా అమ్ముకునే సమయానికి మార్కెట్ ఒడిదుడుకులు విరుచుకుపడి రైతు వెన్ను విరచడం చూస్తూనే ఉన్నాం. అయితే సంప్రదాయ కూరగాయల సాగు ఎన్నో ఆధునిక సొబగులు అద్దుకుంటోంది. 1 టన్ను పండే చోట 2 టన్నుల దిగుబడి సుసాధ్యమవుతోంది. 1 పంట పండే స్థలంలో 2 పంటలను అందుకునే వీలు కల్పిస్తోంది. అంతేకాదు 1 లీటరు నీటికి బదులుగా 1 చుక్క నీరే పంటకు ఆయువు పోస్తోంది. అంతటి ఆధునికతను సంతరించుకుంది కాబట్టే ఆ పొలం విరగకాసి రైతన్నకు కాసులు కురిపిస్తోంది. మరి కూరగాయల్ని కొత్త పద్ధతుల్లో సాగు చేస్తున్న ఆ రైతెవరో, ఎలా పండిస్తున్నారో చూసేద్దాం రండి. కనుచూపు మేర పచ్చదనం పరుచుకున్నట్లుగా ఉన్న ఈ పందిళ్లు చూశారా? ఇంత వేడిలో కూడా పచ్చగా కనిపిస్తున్న ఈ కాకర పందిరి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో ఉంది. టొమాటోను మురిపెంగా చూపుతున్న ఈ అశోక్ రెడ్డి పొలం ఆసామి. ఉన్నత విద్యను అభ్యసించి సాఫ్ట్వేర్ కొలువును కాదనుకుని వ్యవసాయం మీద మక్కువతో ఊరి బాట పట్టారు. 10 ఎకరాల సొంత భూమి ఉన్న 2.5 ఎకరాల్లో కూరగాయల్ని సాగుకు ఎంచుకున్నారు. ప్రధాన పంటగా కాకర, బీర, అంతర పంటలుగా టొమాటో, ఉల్లి, కొత్తిమీరలను ఈ పొలంలో సాగు చేస్తున్నారు. బీరను సాగు చేసింది 1.5 ఎకరంలోనే. దాన్నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రాగా క్వింటా 2,500కు అమ్మకం చేశారు. ఖర్చులు 8,000 పోను బీర నుంచి 17,000 రూపాయల నికరాదాయం 90 రోజుల్లోనే అందివచ్చింది. ప్రధాన పంటగా కాకరను వేశారు కదా, 2 ఎకరాల్లో వేసిన కాకర నుంచి 20 టన్నుల దిగుబడి వచ్చింది. సరాసరిన టన్ను 22,000 రూపాయల ధర పలికింది. ఖర్చులు 1,30,000 పోను 3,10,000 రూపాయల నికరాదాయం కాకర నుంచి అందివచ్చింది అశోక్కి. కాకరలో అంతర పంటగా వేసిన 1 ఎకరం టొమాటో నుంచి 14 టన్నుల దిగుబడి రాగా టన్ను సరాసరిన 4,000 రూపాయల చొప్పున అమ్మకం చేశారు. టొమాటో ధర తక్కువగా ఉండటంతో అధిక దిగుబడి రావడం మూలాన లాభం కాస్త తగ్గింది. టొమాటో నుంచి 20,000 రూపాయల నికరాదాయం అందివచ్చింది. అంతర పంటగా 1 ఎకరంలో వేసిన ఉల్లి ఎలాంటి రసాయనాలు వాడకుండానే 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సొంతానికి 4 క్వింటాళ్లు ఉంచుకుని 8 క్వింటాళ్ల ఉల్లిని క్వింటా 2,000 చొప్పున అమ్మకం చేశారు. ఖర్చులు 6,000 పోను 18,000 నికరాదాయం ఉల్లి నుంచి వచ్చింది. ఈ పందిళ్ల కింద అంతర పంటగా వేసిన కొత్తిమీర 15 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చింది. క్వింటా 2,000 చొప్పున అమ్మకం చేశారు. ఖర్చులు 3,000 పోను 27,000 నికరాదాయం కొత్తిమీర ఇచ్చింది. అంటే ఈ 6 నెలల కాలంలో 2.5 ఎకరాల నుంచి 3,92,000 రూపాయల ఆదాయం అశోక్ రెడ్డి సొంతమైంది ఇప్పటికీ. ఇందులో అధిక భాగం పందిళ్లకు ఖర్చు చేశారు. పందిరి వేయడానికి 4,80,000 రూపాయల ఖర్చు కాగా ఇందులో ఉద్యాన శాఖ నుంచి 2,25,000 రూపాయల సబ్సిడీ వచ్చింది. క్రీపర్ మెష్కు 2 లక్షలు ఖర్చు కాగా 80,000 సబ్సిడీ దక్కింది. 10 సంవత్సరాల జీవితకాలం గల పందిరికి పెట్టిన ఖర్చు 1 పంట కాలంలోనే చేతికొచ్చేసింది. ఇక ముందు వేయబోయే పంటల నుంచి అందుకునేదంతా లాభమే అంటారు అశోక్ రెడ్డి. ఈయన మాట్లాడుతూ, అందరు రైతులు చేసిన దానికంటే కొంచెం విభిన్నంగా సాగు చేద్దామని నిర్ణయించుకొని ఈ పర్మనెంట్ పెండాల్స్ అని ఆలోచించాము. దీనికి ఉద్యాన శాఖ అధికారి రాకేష్ గారి ప్రోత్సాహంతో ఎంత ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో బీర వేద్దామని ఉద్దేశం ఉండే. నవంబర్ మంత్లో కొంచెం చలి ఎక్కువ ఉండడం వల్ల బీర రాదని శాస్త్రవేత్తల సలహాలతో కాకర పంట పెట్టాము. దాంతోపాటు ఇంటర్ క్రాప్ ఇంకేదైనా వేసుకుంటే కొంచెం కూలీల ఖర్చు మందం వస్తుందనే ఉద్దేశంతో టమాటా మరియు ఈ గ్యాప్లలో కూడా సందులలో ఇంకా ఏమైనా వేద్దాము, ఇంకా ల్యాండ్ వేస్ట్ చేయొద్దనే ఉద్దేశంతో కొత్తిమీర మరియు ఉల్లిగడ్డ పెట్టాము.
కూలీల ఖర్చు వాటి మీద తీయాలి, ఇది పర్మనెంట్ క్రాప్ మీద వచ్చేది ఇన్కమ్ లానే ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆ పంట ఏర్పాటు చేశాము. దిగుబడి కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా పత్తి 9 months 7 to 8 months ఉండేదండి. కూలీల ఖర్చు అధికంగానే ఉండేది, పెట్టుబడి అధికంగానే ఉండేది. మొత్తం అంతా అయిపోయినాక చూస్తే 10 నుంచి 15 వేల కంటే ఎక్కువ మిగులుబాటు ఉండేది. దీంట్లో సపోజ్ ఒక 15 daysలో 20 daysలో వచ్చినంత ఇన్కమ్ కూడా సంవత్సర పంట మీద కూడా రాకపోయేది, వేస్ట్ అయిపోయేది. అందుకని మేము ప్యాడీలో కూడా ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుందని చెప్పి ప్యాడీని కూడా కట్ చేసుకుంటూ వచ్చి మొత్తం కూరగాయల సాగు వైపే ఇప్పుడు తీస్తున్నామండి. యాక్చువల్గా డ్రిప్ ద్వారానే 70% నీటి ఆదా అవుతుంది. మనం మల్చింగ్ చేసినాం కాబట్టి కలుపు నివారణ ఒకటి, ఇంకా వాటర్ ఫెర్టిలైజర్ కూడా చాలా సేఫ్ అవుతుంది. మాకు మల్చింగ్ చాలా ఉపయోగపడ్డదండి. దీంతోపాటు క్రీపర్ మెష్ కూడా పెట్టామనండి. దాని ద్వారా కూడా మనకి ఏంటంటే ఇవి స్టేకింగ్ చేయడానికి కూలీలు అవసరం లేకుండా డైరెక్ట్ దాని మీద పడుతుంది. ఖరీఫ్లో వేసిన పెసర తీసేసి నవంబర్ మాసంలో దుక్కి దున్ని ఎటు చూసినా 15 అడుగుల దూరంతో స్తంభాలను పాతి ఈ పందిళ్లు వేసుకున్నారు. 15 అడుగుల దూరంతో కాకర గింజలను మొక్కల మధ్య 2 అడుగులు ఉంచి విత్తుకున్నారు. 2 కాకర వరుసల మధ్య టొమాటోను 2 అడుగుల దూరంతో నాటుకున్నారు. వీటిని డైమండ్ ఆకారంలో నాటుకున్నారు. నాటిన నెలకు క్రీపర్ మెష్ను 6 అడుగుల ఎత్తు వరకు అమర్చారు. 1 ఎకరా విస్తీర్ణంలో టొమాటో కాకర చాళ్ల మధ్య కొత్తిమీరను, మరొక ఎకరంలో ఉల్లిని వేసుకున్నారు. ఆఖరి దుక్కిలో 10 ట్రాక్టర్ల పశువుల ఎరువు, 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 4 బస్తాల 319ల ఎరువులు వేసుకున్నారు. నాటిన 20 నుంచి 40 రోజుల వరకు రోజు మార్చి రోజు 12-0-61 ఎరువును ఎకరాకు 2 కిలోల చొప్పున డ్రిప్ ద్వారా అందించారు. 3 రోజులకు ఒకసారి ఎకరాకు 1/2 కిలో బోరాక్స్ను డ్రిప్ ద్వారా ఇచ్చారు. నాటిన 45 రోజులకు ఎకరాకు 1/2 కిలో మెగ్నీషియం సల్ఫేట్ను, 1/2 కిలో కాల్షియం నైట్రేట్ను డ్రిప్ ద్వారా నీటితో పాటుగా అందిస్తున్నారు. 45 నుంచి 60 రోజుల మధ్య రోజు మార్చి రోజు ఎకరాకు 1 కిలో 319ల ఎరువును డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. 60 రోజులకు మొదటి కోత అందివచ్చింది. కోత మొదలైన తరువాత ప్రతి 2 రోజులకొకసారి ఎకరాకు 2 కిలోల యూరియా, 1 కిలో 0050 ఎరువును డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పంట పెరుగుదల సమయంలో అవసరాన్ని బట్టి 319ల ఎరువును పైపాటుగా పిచికారీ చేస్తున్నారు. ఇంత జాగ్రత్తగా పోషణ చేసుకోబట్టే కాయలు నాణ్యంగా ఉండి అధిక దిగుబడినిచ్చాయి, రైతుకి కాసులు కురిపించాయి.